నిహాల్, ఈ డబ్బులున్నోళ్ళు ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేస్తారో తెలిస్తే మనకు కూడా బాగుండు. వాళ్ళు ఈ 3 స్టెప్స్ ఫాలో అయితారు. ఫస్ట్ ఎస్ఐపి, తర్వాత ఎస్టిపి, తర్వాత ఎస్డబ్ల్యూపి. ఈ స్టెప్స్ ఏంటి? ఫస్ట్‌ది ఎస్ఐపి. నీ ఫ్యూచర్ వెల్త్ బిల్డ్ చేసుకోవాలి అనంటే, నీకు ఎవ్రీ మంత్ ఎంతైతే ఇన్‌కమ్ వస్తుందో, దాంట్లో ఒక ఫిక్స్డ్ పోర్షన్ తీసి ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి. దీంట్లో కూడా ఫస్ట్ ప్రయారిటీ 6-12 మంత్స్ ఎమర్జెన్సీ ఫండ్ ఫస్ట్ ఎఫ్‌డిలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత, ఫ్యూచర్‌లో స్టాక్స్ గానీ, ఈటీఎఫ్స్ గానీ, మ్యూచువల్ ఫండ్స్ గానీ ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు 20స్‌లో స్టార్ట్ చేస్తే బెస్టా? ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో, ఇవ్వాళే స్టార్ట్ చెయ్యి. మరి ఎస్టీపీ? ఏజ్ పెరిగే కొద్దీ రిస్క్ తగ్గించుకోవాలి. సో, స్మాల్ క్యాప్స్ కానీ, మిడ్ క్యాప్స్ కానీ అలాంటి వాటిలో ఎక్స్‌పోజర్ ఎక్కువుంటే, ఏజ్ పెరిగే కొద్దీ స్లోగా దాన్ని లార్జ్ క్యాప్స్‌లోకి, డెట్ ఫండ్స్‌లోకి, గోల్డ్‌లోకి అలాగే డైవర్సిఫై చేసి దాన్ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఒకవేళ సడెన్‌గా మార్కెట్ క్రాష్ అయినా ఇది హెల్ప్ అవుతుంది. ఓహో! అంటే వెల్త్ ప్రొటెక్ట్ చేయడం కదా! అంతే. సరే, ఈ 2 స్టెప్స్ ఫాలో అయ్యి, ఇన్వెస్ట్ చేసి, సేవ్ చేసి, తర్వాత నాకు ఇన్‌కమ్ ఎలా వస్తుంది? అప్పుడు ఎస్‌డబ్ల్యూపీ సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌ని యాక్టివేట్ చేసుకోవాలి. నీకు ఎంతైతే కార్పస్ అమౌంట్ సేవ్ అయ్యిందో దాంట్లోంచి ఎవ్రీ మంత్ ఎంత అమౌంట్ నువ్వు తీస్తే లైఫ్ లాంగ్ ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా సర్వైవ్ అవుతామని చెప్పి క్యాలిక్యులేట్ చేసుకొని ఎంతైతే అమౌంట్ మనం రిటైర్మెంట్ తర్వాత తీసుకుంటామో అది సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్. ఓహ్! అంటే ఇప్పుడు 20స్‌లో ఇన్వెస్ట్ చేసి, 50స్‌లో సేవ్ చేసి, 60స్‌లో చిల్ అవ్వడం అన్నమాట. మంచి ప్లాన్.